Hi, hello, dear TS and APMC students. I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut methods, tips, and tricks. Those are very new to focus the more number of questions within short time. Okay, na? సో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను గైస్. ఇది టీఎస్ ఏపీ ఎంసెట్ ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే ఛానల్. షార్ట్ కట్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ రోజు ఏంటంటే ఐఎమ్ డిస్కసింగ్ ద ప్రీవియస్ ఆఫ్ ఇయర్ 2023 ఎంసెట్ టీఎస్ ఎంసెట్ ఆఫ్ ఇయర్ 2023లో క్వశ్చన్స్ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. దట్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాంప్లెక్స్ అండ్ డిమోవర్స్ థియరం. కాంప్లెక్స్ అండ్ డిమోవర్స్ థియరం యాజ్ అ వన్ షాట్. డిమోవర్స్ థియరం రెండు కలిపి 4 to 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు. ఒక్కొక్క షిఫ్ట్లో 3 to 4 కూడా ఇచ్చాడు. అందుకని టోటల్గా మనకి 2023 టీఎస్ ఎంసెట్ 6 షిఫ్ట్లో జరిగింది. 6 షిఫ్ట్లో క్వశ్చన్స్ వన్ షార్ట్ వీడియో దట్టు కాంప్లెక్స్ అండ్ డిమోస్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, చూసారా? ఇది ఇంజనీరింగ్ 12th May 2023 షిఫ్ట్ 1. ఇప్పుడు ఈ పేపర్లో కాంప్లెక్స్ అండ్ డిమోస్ ఏం క్వశ్చన్ ఇచ్చాడో చూద్దాం. రైట్, look at this question. If Z1 Z2 are complex numbers such that mod of Z1 plus Z2 is equals to mod Z1 plus mod Z2, then the difference between the amplitude of Z1 Z2 is difference between the amplitude of Z1. Suppose amplitude of Z1 is theta 1 and amplitude of Z2 is equals to theta 2, and also mod Z1 is equals to R1, mod R1, mod Z2 is equals to R2. అయితే మనకి మోడ్ ఆఫ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ టిప్ ఏముందంటే దట్ ఈస్ దిస్ టిప్ వీ హ్యావ్ టు యూజ్ హియర్. మోడ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ కెన్ రైట్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ 2R1 R2 కాస్ ఆఫ్ theta 1 మైనస్ theta 2. theta 1 మైనస్ theta. ఈ టిప్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. theta 1 theta 2 ఆర్ వాట్? యాంప్లిట్యూడ్ ఆఫ్ Z1 అండ్ Z2. సో హౌ కెన్ యూజ్? యూ కెన్ సీ నౌ. మనకి ఇచ్చిందంటే mod Z1 plus Z2 is equals mod Z1 plus mod Z2. mod Z1 plus Z2 is equals, దీనికి ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వాట్ ఇస్ దట్? లెఫ్ట్ సైడ్ mod Z1 plus Z2 హోల్ స్క్వేర్. రైట్ సైడ్ ఇది Z1 mod Z1 mod Z2 మన R1 R2 తీసుకుంటే ఇది R1 plus R2 హోల్ స్క్వేర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? mod Z1 plus Z2 హోల్ స్క్వేర్. అకార్డింగ్ దిస్ స్టెప్ వీ కెన్ రైట్ R1 square plus R2 square plus 2R1 R2 cos of theta 1 minus theta 2. Okay, is equals right side. Right side it is in the form of a plus b whole square, and a square R1 square plus b square R2 square plus 2R1 R2. ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. సింపుల్గా మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. R1 square R2 square gets cancelled both sides. What is left out? 2R1 R2 of cos of theta 1 minus theta 2 is equals to 2R1 R2. Again 2R1 R2, 2R1 R2 cancel. What is left over? Cos of theta 1 minus theta 2 value is of 1. Cos is 1 for 0 now. Therefore this one you can get cos 0. అంటే theta 1 minus theta 2 plus ఏమొచ్చింది? 0. theta 1 minus theta 2 is equals to 0. theta 1 theta 2 are at amplitudes of Z1 Z2. That is amplitude Z1 and amplitude Z2 difference is minus here. అదే కదా మనకు వచ్చింది. అంటే వాట్ యూ హ్యావ్? యాంప్లిట్యూడ్ ఆఫ్ Z1 మైనస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ Z2 ఈజ్ 0. దట్ ఈజ్ ఓన్లీ అవర్ వన్ ఆఫ్ ద ఆప్షన్. రైట్, క్లియర్? సో సింపుల్, బట్ యూ హ్యావ్ టు నో దట్ టిప్ ఈజ్ వాట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇట్స్ సో సింపుల్. I అంటే రూట్ మైనస్ 1 అని తెలుసు. ఈజ్ సమ్ 1 plus I square plus I power 4 plus I power 6 up to I power 2024. 1 అంటే I power 0 ని స్టార్ట్ అయింది. I power 0 అంటే 1 కదా. I power 0 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ తెలుసుకున్నాం. I square plus I power 4 up to I power 2024. అన్ని ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి దేర్ విల్ బి టోటల్ ఎన్ని టర్మ్స్ ఇక్కడ? 20 తీసుకోవాలి. అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. టోటల్ టర్మ్స్ ఆర్ 2024 by 3, that is 1012. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1012. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1012 ప్లస్ 1. 2 నుంచి స్టార్ట్ అయితే 1012 విత్ 1 అంటే ఫస్ట్ టర్మ్ కూడా యాడ్ చేసుకుంటే ప్లస్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1013 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ.
ఓకే. అండ్ ఆల్సో మనం ఈ సిరీస్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ జీపీ సిరీస్. జీపీ అప్ టు హౌ మెనీ టర్మ్స్? అప్ టు 1013 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ. జీపీలో సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ అనే ఫార్ములా మీరు గుర్తు చేసుకోండి. జీపీలో ఎస్ఎన్ ఈస్ ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్లస్ 1 r minus 1 according to the GP series up to n terms sum. ఇక్కడ ఏ వచ్చేసరికి ఏ 1 ఫస్ట్ టర్మ్ 1, ఆర్ ఈజ్ కామన్ రేషియో. కామన్ రేషియో అంతా ఐ స్క్వేర్ బై 1 అన్న ఐ పవర్ 4 బై ఐ స్క్వేర్ అన్న ఐ స్క్వేర్ అంటే -1. ఐ స్క్వేర్ వాల్యూ -1 కదా. సో కామన్ రేషియో -1 ఉంది, ఫస్ట్ టర్మ్ 1 ఉంది. నో వాట్ ఈస్ దిస్ రిజల్ట్? up to how many terms? 24 terms. What is the formula according to this formula? A is a 1, R is a minus whole power. N place now there are how many terms? N is equals to here 1013 terms. 1013 with -1 by R is a -1. So 1 into something is that thing only. -1 power odd number ఉంది కాబట్టి -1. -1 power odd number into -1 by -1 with -1 by down also -1. Therefore both are gets cancelled. The answer is 1. That is given as one of the option. Clearly it is a yes. Third option కింద ఇచ్చాడు. So simple. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే this formula you have to recollect. Right? Look at this next question. If 1 plus I cos theta by 1 minus 2I cos theta is purely real, then this result is what is asking. Purely real అంటే ఫస్ట్ దీన్ని a plus ib ఫార్ములా మార్చుకోవాలి. సో 1 plus I cos theta by 1 minus 2I cos theta టు రిడ్యూస్ అంటే a plus ib ఫార్మ్ మనము కాంజుగేట్ చేయాలి. కాంజుగేట్ డినామినేటర్ ఉంది 1 minus 2I cos theta అని డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 1 plus 2I cos theta by 1 plus 2I cos theta. 1 plus cos theta. Okay ma. Now numerator is in the form of 1 plus I cos theta into 1 plus 2I cos theta by denominator. Denominator in the form of a minus b into a plus b. A minus b into a plus b అయితే a square minus b square. కానీ ఇక్కడ అయ్యింది కాబట్టి you have to remember a plus ib into a minus ib is equals to a square plus b square. ఎందుకంటే I square వాల్యూ -1. a square minus b square కానీ ఇక్కడ I square వాల్యూ -1 కాబట్టి a plus ib into a minus ib we have a square plus b square. That is you are using here a place లో 1 ఉంది. b square అంటే 2 cos theta whole square అంటే 4 cos square theta. It is purely imaginary. Purely real కదా. ప్యూర్లీ రియల్ అన్నప్పుడు ఇమేజినరీ పార్ట్ 0 తీసుకోండి. ప్యూర్లీ రియల్ అన్నాడు. ప్యూర్లీ రియల్ అంటే ఇమేజినరీ పార్ట్ 0. వాట్ ఈస్ ఇమేజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజినరీ పార్ట్. రైట్, జస్ట్ రైట్. ఇమేజినరీ పార్ట్ అంటే ఐ పార్ట్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. అంటే ప్యూర్లీ రియల్ అన్నాడు కాబట్టి ఇమేజినరీ పార్ట్ అవుతుంది 1 into 2I cos theta అంటే 2 cos theta with 1. I అనేది ఇమేజినరీ పార్ట్తో రిలేటెడ్ ఉంది కాబట్టి ప్లస్ I into cos theta అంటే cos theta బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. ఇది ఈక్వల్స్ టు 0 కాబట్టి డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. డిఆర్ అంటే డినామినేటర్. ఇలా మనము ఇమేజినరీ పార్ట్ని 0 తీసుకున్నాం. ఇమేజినరీ పార్ట్ అంటే ఐతో కంబైన్ అయిన పార్ట్. ఇక న్యూమరేటర్లో ఉంది 2 plus 3 1 3 cos theta is equals to 0 వచ్చింది. సో cos theta వాల్యూ 0 వచ్చింది. ఓకేనా. cos theta is equals to 0. మనం ఏమడిగాడో చూద్దాం. సో వాట్ ఈస్ ఆస్కింగ్ రిజల్ట్? ఎస్ cos theta 0, cos క్యూబ్ cos theta 0 అంటే theta 90 కదా. theta వాల్యూ 90 degrees. theta 90 అవుతుంది. sin 90 ఎంత? sin theta is equals to sin 91. ఇప్పుడు cos 90 0, cos theta 0 తీసుకొని sin theta 1 తీసుకున్నాం. అక్కడ ఏమవుతుంది? cos 0 అయితే ఇది 0 అయిపోతుంది. sin 91 1 square 1 ప్లస్ 0, ఇది 0, ఇది 1, ఇది 0, మళ్ళీ 1 ప్లస్ 1 2 వచ్చింది. ఓకేనా. ఈ విధంగా మనకి ఫైనల్ రిజల్ట్ 2. ఎలాంటి మోడల్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ప్రతి షిప్లోనూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చాడు. రైట్, దిస్ ఈజ్ అ థర్డ్ ఆప్షన్ గివెన్. Get the next question. Yes,
It is also so simple. Theta value is given as pi by 6. 1 plus cos theta plus I sin theta. 1 cos theta plus I sin theta whole square etc. ఇక్కడ మీరు అబ్జర్వ్ ఇదేంది 1 ప్లస్ ఆర్ స్క్వేర్ అప్ టు ఇన్ఫినిటీ సిరీస్లో ఉంది అంతేనా. ఇదే సిరీస్ దిస్ ఇస్ జీపీ అప్ టు ఇన్ఫినిటీ సిరీస్. జీపీ అప్ టు ఇన్ఫినిటీలో అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. కానీ మన ఏ టర్మ్ అడిగాడు? 10th టర్మ్ అడిగాడు. ఓకే, 10th టర్మ్ అంటే జనరల్ టర్మ్ ఏంటి తీసుకోవాలి. ఫస్ట్ వాట్ ఇస్ ఫస్ట్ టర్మ్ ఇయర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దాన్ని మనం సిస్ థీటా కింద రాస్తాం కదా. అంటే ఆర్ సిస్ థీటా ఉంది, ఏ1 ఉంది. ఇప్పుడు టీఎన్ ఇన్ జీపీ యూ హ్యావ్ టు రికలెక్ట్. ఇవన్నీ మీకు 10th క్లాస్లో ఉన్నాయి ప్రోగ్రెషన్స్లో. టీఎన్ అంటే ఎంత టర్మ్ ఇన్ జీపీ సిరీస్ ఇస్ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు T10 అడిగాడు. 10th టర్మ్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 9. ఏ ఈజ్ 1, ఆర్ ఈజ్ 6 థీటా హోల్ పవర్ 9. థీటా హోల్ పవర్ 9. దిస్ ఈజ్ వి కెన్ రైట్ 6 9 థీటా. కానీ ద డిమోర్స్ థీరం. డిమోర్స్ థీరంలో 6 థీటా హోల్ పవర్ n వి కెన్ రైట్. దిస్ స్టెప్ యూ హ్యావ్ టు యూజ్ 6 n థీటా. n ప్లేస్లో 9 ఉంది. 6 9 థీటా. నౌ థీటా ఈజ్ గివెన్ యాజ్ వాట్? థీటా మనకి ఇచ్చింది పై బై 6. థీటా పై బై 6 పెట్టేద్దాం. థీటా ప్లేస్లో పై బై 6 పెడితే థీటా ఈజ్ ఈక్వల్స్ టు పై బై 6 సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ ఇస్ 6 9 పై బై 6. దట్ ఈస్ 6 9 3 3s 3 2s 3 పై బై 2. 6 3 by 2 value is what? Minus I. Yes. 6 3 by 2 value minus I. Cos 3 pi by 2 0, sin 3 pi by 2 minus 1, cis 3 pi by 2 value minus I. That is given as a second option, right? So, కొన్ని what is that? Cis forms మనకు తెలియాలి. Suppose 1 ని cis 0 కింద రాస్తాము. cis 0 value 1. cis 0 అంటే 1. ఇవన్నీ ఈ టిప్స్ అని మీకు కూడా తెలిస్తే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే అది చేయడానికి కూడా మనం టైం వేస్ట్ చేయకుండా. 1 అంటే cis 0, మైనస్ 1 అంటే cis పై రాయొచ్చు. అలాగే ఐ అంటే సిస్ పై బై 2. ఐ సిస్ పై బై 2 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ సిస్ 3 పై బై 2. ఈ వాల్యూస్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు. ఇవన్నీ మనకు అవసరమైనప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయడానికి సిస్ ఎక్స్పాండ్ చేయకుండా డైరెక్ట్ యూజ్ చేయడానికి మనము టిప్స్ కింద గుర్తుపెట్టుకుంటాం, రైట్? We'll discuss about the questions from the 12th May shift 2, that to complex and De-Moivre theorem, right? Look at this question. Arg sin 6 pi by 5 plus I cos 1 plus I cos 6 pi by 5. This formula, this is in the form of x plus iy. You have to remember this tip. Arg of x plus iy is equals to tan inverse y by x. ఇది కోఆర్డినేట్ పట్టి కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి కోఆర్డినేట్ ఏంటో తెలియదు కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ని మనం డిసైడ్ చేస్తాము. tan inverse y by x. This result we have to use here. Arg అంటే tan. Arg అంటే amplitude అని ఒకటి. That is what? tan inverse y by x. Tan y by x. Y ప్లేస్లో ఉంది 1 plus cos 6 pi by 5 plus x plus sin 5. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. 6 pi by 5, right? You have to remember the 1 plus cos theta. 1 plus cos theta we can write 2 cos square theta by 2. That is our tan inverse of cos square theta by 2 means 6 pi by 5 వచ్చేసరికి 3 pi by 5 అవుతుంది. By sin. Sin ఏ ఫార్ములా తెలుసు కదా, 2 sin a by 2 cos a by 2. అంటే 2 sin 3 pi by 5 cos 3 pi by 5. ట్రిగోనోమెట్రిక్ అప్లికేషన్ మనం కంపల్సరీ ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సైన్ థీటా సైన్ ఏ ఫార్ములా మనకు తెలుసు కదా, 2 sin a by 2 cos a by 2. అది నేను డినామినేటర్కి యూజ్ చేశాను. 2 క్యాన్సిల్, 1 cos క్యాన్సిల్. therefore this is a tan inverse of cos by sin. ఒక cos క్యాన్సిల్ అవుతుంది, ఇంకో cos ఉంటుంది. cos స్క్వేర్లో ఒక cos క్యాన్సిల్, ఇంకో cos by sin cot 3 pi by 5 ఉంది. కానీ మనకి దగ్గర ఏముంది, tan ఇన్వర్స్ ఉంది కాబట్టి కాట్ని tan ఇన్వర్స్లో రాద్దాం. ఓకేనా? tan ఇన్వర్స్ ఆఫ్ కాట్ ఉంది, కాట్ని ట్యాన్లో రాయడానికి tan ఇన్వర్స్ ఆఫ్ కాట్ వీ కెన్ tan pi by 2. tan 90 minus theta is equals to cot theta 3 pi by 5. Further simplification, tan inverse of tan LCM is a
10. 10 5 minus 6. 5 pi minus 6 pi is tan inverse tan minus pi by 10. Tan inverse pi by 10. Tan minus theta అంటే minus tan theta కదా. Tan inverse of minus tan pi by 10. Tan pi by 10 minus pi by 10 అనేది మనకు ఆప్షన్లో లేదు ఇక్కడ. యాక్చువల్గా tan inverse of tan minus pi by 10 అంటే మైనస్ pi by 10 ఉండాలి, కానీ ఆప్షన్లో లేదు కాబట్టి ఇంకా ఎలా మార్చుకోవచ్చు దీన్ని, అందుకనే మైనస్లో రాసాను. tan inverse of tan minus theta. Tan is a negative in the second quadrant. ఫస్ట్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్, అందుకనే సెకండ్ క్వాడ్రంట్లో ఏం తీసుకోవాలి, pi by 10 ప్లేస్లో pi minus pi by 10. tan మైనస్ pi minus pi by 10 తీసుకున్నాం అనుకోండి. tan 180 minus theta అంటే మైనస్ tan theta. ఈ మైనస్ని pi minus pi by 10 కింద తీసుకుందాం. ఇప్పుడు pi minus pi by 10 అంటే tan inverse of tan pi minus pi by 10 is 9 pi by 10. After take 9 pi by 10. Tan inverse of tan theta అంటే theta, that is 9 pi by 10. 9 pi by 10 is given as a third option. ఓకే, యాక్చువల్గా మైనస్ pi by 10 ఉండాలి దాని, లేదా 9 pi by 10 కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్? సో యూ కెన్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. So simple. X plus 5y is given as so and so, then x square plus y square is equal to whole square. X square plus y square అంటే x plus 5y modulus is equals to root over x square plus y square. సో x square plus y square లో రిజల్ట్ యూజ్ చేస్తే కంపల్సరీ దీనికి మాడ్యులస్ యూజ్ చేసుకోవాలి. సో మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ మోడ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు డైరెక్ట్గా మనం ఈజీగా చేయొచ్చు. టేకింగ్ మోడ్ ఆన్ బోత్ సైడ్స్, mod on both sides. So what is the left side? Mod of x plus 5y. Right side we can use a modulus under the square root, 1 plus 3i, mod 1 plus 3i by mod 1 plus 3 plus i. Numerator lo 3 plus i ఉంది, 3 plus i, denominator 1 plus 3i. Under modulus, this is root over x square plus y square. So under root over, this is a x square plus y square into 9 plus 1 under root by root over 1 plus 9. 9 plus 1 అన్న 1 plus 9 అన్న ఒకటే కాబట్టి దీని ఆన్సర్ 1. root over x square plus y square is 1. దాన్ని స్క్వేరింగ్ చేస్తే x square plus y square is a 1. వాడు అడిగింది x square plus y square whole square is also 1, right? సో సింపుల్. ఇక్కడ నేను ఏం కాంప్లెక్స్ ఫామ్లో ఏ ప్లస్ ఐబీలో మార్చలేదు, సింపుల్గా టూ సైడ్స్ మాడ్యులస్ యూజ్ చేసి డైరెక్ట్గా సొల్యూషన్ కలెక్ట్ చేశాను. ఇలా చేస్తే మనకి ఈ సమ్ ఈజీ, రైట్? మనకు సాధ్యమైనంత టైం సేవ్ అయ్యేటట్టు చూడాలి గైస్. సో మనకి కావాల్సింది టైంలో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయగలగాలి. అది పాసిబుల్ చేయాలంటే కంప్లీట్ చూడండి. See this question, if the imaginary part of 2z plus 1 by ij plus 1 is minus 2, then the locus of point representing z in the organ plane. Locus of z అంటే కంపల్సరీ హ్యావ్ టేక్ z is equals to x plus iy. ఇది తీసుకున్నాను, z is, therefore this becomes 2 of x plus iy with plus 1 by numerator 2z and 2 of x plus y by plus 1 I into x plus iy with plus 1. So then a plus ib మార్చుకోవడం కాదు, 2x plus 2y plus 1 numerator. Denominator xi I into I square అంటే minus 1 into y minus 1 minus y plus 1. సో ముందు మనము డినామినేటర్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. 2x plus 1 plus 2y numerator, denominator రియల్ పార్ట్ వచ్చేసరికి y minus 1 minus 5 plus xi. దీన్ని ఏ ప్లస్ ఐబీలో ఫామ్ను మార్చుకోవడం కోసం ఏం చేయాలి, డినామినేటర్ కాంజుగేట్ చేయాలి. అంటే ఇది ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంది, ఏ మైనస్ ఐబీతో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఏ ప్లేస్లో ఉంది 1 minus 5 విత్ మైనస్ xi డివైడ్ అండ్ మల్టిప్లై విత్ దిస్ వన్. దీన్నే కాంజుగేట్ అంటాం. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే మనము ఒకసారి మళ్ళీ ఏం చేయాలని గుర్తు చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుంది, రైట్? సో డినామినేటర్ ఏ ఫామ్ ఉంది, ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఫామ్లో ఉంది డినామినేటర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో రాసేద్దాం డినామినేటర్.
న్యూమరేటర్ ఎక్స్పాన్షన్ చేద్దాం. 2x into 1 minus y minus 2x square into I with 1 into 1 minus y minus xi plus 2y into 1 minus y minus into plus minus 2xy I square value minus 1 కాబట్టి plus 1 అవుతుంది. By denominator in the form of a plus ib into a minus ib is a square plus b square and 1 minus I whole square plus x square. ఇది మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఈ ఫార్ములా ఇచ్చింది. ఇందులో ఇమేజినరీ పార్ట్ -2 అన్నాడు. ఇమేజినరీ పార్ట్ అంటే ఏంటి? ఐ పార్ట్. ఇమేజినరీ పార్ట్ ఈజ్ -2. రియల్ పార్ట్ మనకు అవసరం. ఇమేజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 అని ఇచ్చాడు. ఇమేజినరీ పార్ట్ అంటే ఐ పార్ట్ -2x² ఉంది -x. ఓకే, ఇమేజినరీ పార్ట్. ఇంకా ఐ పార్ట్ ఇంకెక్కడ ఉంది? ఇమేజినరీ పార్ట్ చూద్దాం న్యూమరేటర్లో. సో 2x into -2x² ప్లస్ 2y into 1 minus y. I ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్. 2xతో వచ్చేసరికి -xi -2x² I, దీంతో 2y into I 1 minus y, that is 2y into I 1 minus y, that is plus 2y of 1 minus y into I. తర్వాత మిగిలింది 1 into x minus xi -xi, ఇది కూడా ఇమేజినరీ పార్ట్. కాబట్టి ఇమేజినరీ పార్ట్ 0 తీసుకుంటే ఏది 0 అవుతుంది? -2x² న్యూమరేటర్ -x plus 2y into 1 minus y by denominator is 1 minus y whole square plus x² given as -2, not 0, -2 ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన లోపల సింప్లిఫికేషన్ కేర్ఫుల్లీ హావ్ టు డూ. -2x² -x plus 2y minus 2y² left side, right side by taking the cross multiplication -2 into 1 minus y whole square plus x². Again -2x² minus x plus 2y. This simplification you have to do carefully. -2 of a minus b whole square a square plus b square y square minus 2ab into 2y plus x². Now expansion చేద్దాం. Now you have to do the further expansion. -2x² minus x plus 2y minus 2y² is a question. దీన్ని కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. అంటే లోకస్ కనుక్కోవడం డైరెక్ట్ క్వశ్చనే, కానీ సింప్లిఫికేషన్ డైరెక్ట్ కాదు. -2x². Now you can observe that on both sides -2x² gets cancelled. Just write. Then -2x² cancel, -2y² cancel. ఇంకేముంది? x అడిపోతే x ప్లస్ 4y ప్లస్ -2y ప్లస్ 2y -2 yes -2 is equals to 0. ఓకేనా? సో ఇది అనేది ఏంటి? ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఇక్కడ టైప్ ఆఫ్ ద కర్వ్ ఇచ్చాడు. ఇది XYలో ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఇవి ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ స్ట్రైట్, అంటే ఇది మనకి స్ట్రైట్ లైన్ ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఇక్కడ మనకి డైరెక్ట్ గా సొల్యూషన్ లో ఏమి ఇచ్చాడు? టైప్ ఆఫ్ ద కర్వ్ ఇచ్చాడు. ఇది స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశారు కదా, అది సెకండ్ ఆప్షన్. రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను మ్యాట్రిసెస్లో చేశాను. ఇది కాంప్లెక్స్లోనే చేయొచ్చు, మ్యాట్రిసెస్లోనే చేయొచ్చు. నేను ఆల్రెడీ మ్యాట్రిసెస్లో చేశాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇవి ఈ పేపర్లో క్వశ్చన్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ అండ్ డిమోస్. రైట్? నౌ విల్ డిస్కస్ అబౌట్ ద 13th May షిఫ్ట్ 1. ఓకేనా? 13th May షిఫ్ట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఫైనల్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే మీకు ఫైనల్ పేపర్స్ ఎలా ఫోకస్ చేయాలని తెలియాలని ఇది కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ చేస్తున్నాను. అవి మీరు ఆల్రెడీ నేను 20, 21, 22 వీడియోస్ చేశాను. 19, 18 కూడా చేశాను. అవి చూడకపోతే చూడండి. రైట్? దిస్ క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ √5 minus 12y plus 7 plus 25 is a negative real number, then is a k. ఈ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్ సమ్ నెగిటివ్ రియల్ నెంబర్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ రియల్ నెంబర్ కే ఏంటి అనేది అడిగి, ఇండైరెక్ట్ గా సమ్ యొక్క నెగిటివ్ రియల్ నెంబర్ కే ఏంటి. సో కాంప్లెక్స్ నెంబర్
square root of complex number root over a plus ib. Suppose root over a plus ib undanuko, this is plus or minus root over mod z plus a by 2 with ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఇక్కడైతే మాత్రం ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఐ ఇంటూ రూట్ అవర్ mod z మైనస్ ఏ బై 2. ఇది కాంప్లెక్స్ నెంబర్ స్క్వేర్ రూట్ ఫార్ములా. ఈ టిప్ని మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తాము? నేను ఫస్ట్ ఏముంది, ఏ ప్లేస్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు సెపరేట్గా చేస్తున్నాను. ఏ ప్లేస్లో -5 ఉంది, ఫస్ట్ చూద్దాం. రూట్ అవర్ -5 - 12y. ఇక్కడ జెడ్ mod z ఈజ్ నథింగ్ బట్ రూట్ అవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా గుర్తుపెట్టుకోవడం ఈజీ. mod z చేసి డైరెక్ట్గా మనం ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఏ ఈజ్ -5, ఏ ఈజ్ -5, ఏ ఈజ్ -5, బి ఈజ్ -12. ఓకేనా? రైట్. ఫస్ట్ mod z చూద్దాం. mod z ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 5 స్క్వేర్ 25 -12 స్క్వేర్ 144 అంటే 13 వచ్చింది. ఓకేనా? సో వాట్ ఈస్ అకార్డింగ్ టు దిస్ రిజల్ట్? ఓకే, దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని దీని రిజల్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీని రిజల్ట్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ తీసుకుందాం. రూట్ అవర్ mod z 13 మైనస్ 13 ప్లస్ ఏ అంటే ఇక్కడ -5, 13 - 5 by 2. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి గైస్. -i ఇంటూ రూట్ అవర్ 13 మైనస్ ఏ మైనస్ ప్లస్ 5 by 2. ఓకేనా? సో ఫర్దర్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 13 - 5 8 by 2 అంటే 4, 8 by 2 4 రూట్ 4. ఇక్కడ మైనస్ i ఇంటూ రూట్ 18 18 by 2 అంటే 9 రూట్ 9. సో దీన్ని ప్లస్ ఆర్ మైనస్ 2 - 3i. ఇక్కడ నెగిటివ్ రియల్ నెంబర్ ఉన్నాడు కాబట్టి రియల్ నెంబర్ నెగిటివ్లు ఉన్నాయి అంటే 2 నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి మైనస్ అని యూజ్ చేస్తే చాలు. -2 + 3i. ఓకే, దీన్ని నెగిటివ్ వాల్యూ -2 రియల్ పార్ట్ వచ్చింది. అలాగే ఇంకా నెక్స్ట్ రూట్ అవర్ నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ రూట్ అవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, దీంట్లో ఏ వచ్చేసరికి 7, బి 24. సో దీంట్లో mod z వచ్చేసరికి రూట్ అవర్ 7 స్క్వేర్ 49 + 24 576. ఇది రూట్ 629 అవుతుంది. రూట్ 629 వచ్చేసరికి రూట్ 625 625 అంటే అండర్ రూట్ ఈస్ 25. mod z is equals 25. That mod z plus a ప్లేస్లో 7 ఉంది. సో therefore this is the root over 7 + 24i. According to this formula, plus or minus root over mod z is equals 25. ఏ ప్లేస్లో 7 ఉంది కాబట్టి +7 by 2 విత్ ప్లస్ సైన్ ఉంది ఇక్కడ ప్లస్ i ఇంటూ రూట్ అవర్ 25 విత్ మైనస్ ఏ అంటే -7 by 2. ఇక్కడ కూడా నెగిటివ్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం. అక్కడ -25 + 7 32, 32 by 2 16, రూట్ 16 అంటే 4 ప్లస్ i ఇంటూ 25 - 7 18, 18 by 2 9, రూట్ 9 అంటే 3. ఇదండి. దిస్ ఈజ్ a -4 + 3i. ఓకేనా? ఇందులో ఫస్ట్ వచ్చేసరికి -2 నెక్స్ట్ -6. వాట్ ఈస్ సమ్ ఆఫ్ దీస్ టూ రియల్ పార్ట్? ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -4 ఉంది. -2 - 4 ఈస్ -6. వాడు అడిగింది ఏంటి? k అనేది రియల్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ రియల్ పార్ట్ ఆఫ్ దిస్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు -2 - 4 ఈస్ -6. దాన్ని k అనుకున్నాను. క్లియర్? అది మనకి ఏ ఆప్షన్ కింద ఇచ్చాడు? ఎస్, ఈజ్ గివెన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. రైట్? క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. So amplitude ఇచ్చాడు. Z is x plus I will be the point in argon plate if the amplitude of Z minus 3 by Z plus 2i is 5. కావాలంటే A plus IB లో మార్చుకోవాలి. A plus IB మార్చుకోవాలంటే Z ప్లేస్ లో X plus IB తీసుకొని అందుకెళ్ళాలి. ఇవంతా సేమ్ క్వశ్చన్స్ రిపిటేషన్. కానీ అక్కడ మాడ్యులేషన్ ఒక దగ్గర అడుగుతాడు, ఒక దగ్గర ఆంప్లిట్యూడ్ అడుగుతాడు, ఒక దగ్గర లోకస్ అడుగుతాడు. కానీ చేసే విధానం Z ప్లస్ X plus IB పెట్టుకుందాం. X plus IY విత్ -3 న్యూమరేటర్ బై Z x plus iy with plus 2i. So
దీన్ని x మైనస్ 3 ప్లస్ ఐ బై న్యూమరేటర్ రాద్దాం. డినామినేటర్ వచ్చేసరికి x ప్లస్ వై ప్లస్ 2 ఆఫ్ ఐ. ఓకే, ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ అంటే డినామినేటర్ x ప్లస్ వై ప్లస్ 2iని x మైనస్ వై ప్లస్ 2iతో ఇంటూ చేయాలి, బై చేయాలి. కాంజుగేట్ చేస్తాను x మైనస్ వై ప్లస్ 2i. నేను మల్టిప్లై డివైడ్ చేస్తున్నాము, దాన్ని కాంజుగేట్ చేయడం అంటాం. ప్లస్ 2i. సో యాజ్ యూజువల్ న్యూమరేటర్ ఎక్స్పాన్షన్ x into x square minus x into y plus 2i minus x into y plus 2i with minus 3x minus or minus plus 3 into y plus 2i with y xy I with plus minus into minus I square అంటే minus 1 minus or minus plus y of I plus 2. ఇది numerator. Denominator a plus ib into a minus ib form. Again it is in the form of a plus ib into a minus ib. That is x square plus y plus 2 whole square. So ఇది real part, imaginary part. Amplitude అంటే amplitude of this is suppose real part x a plus ib అనుకున్నాం అనుకోండి. Amplitude వచ్చేసరికి tan inverse b by a is given as pi by 2. Tan inverse b by a 5 by 2 అంటే tan inverse b by a is equals to pi by 2. నెక్స్ట్ tan ఎలిమినేట్ చేస్తే b by a is equals to tan 90. tan 90 అంటే ఇన్ఫినిటీ అంటే 1 by 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇండైరెక్ట్గా a is equals to 0 తీసుకుంటే చాలు. a ఏంటండి? a is a real part. Real part is 0. Real part is 0. What is real part here? Real part is x square. Real part is x square minus xy minus 2. Sorry, the imaginary part. Real part kada manaki avasam. Real part 0 తీసుకోండి. ఏ అంటే real part. Real part is x square, right? x square and minus 3x ఇది రియల్ పార్ట్ ప్లస్ y plus 2 is equals to y plus 2 is to 0, right? Next ఇంకా further simplification చేద్దాం. This is x square minus 3x plus y square plus 2y is equals to 0. Therefore this is x square plus y square minus 3x plus 2y is equals to 0. ఇది x square y square కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉన్నాయి. xy కోఎఫిషియెంట్ 0 ఉంది కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. xy ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 0 పెడితే 0 అవుతుంది కదా అంటే అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే మనకి పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే 0. సో మనం చూడండి థర్డ్ ఆప్షన్ మనకి ఈజ్ అ సెమీ సర్క్యులర్ ఆర్ కంటైనింగ్ ద ఆరిజిన్. సెమీ సర్క్యులర్ ఇచ్చాడు, సెమీ సర్క్యులర్ కూడా దీన్ని అంటారు అనుకుంటా. దాన్ని కంటైనింగ్ ఆరిజిన్ అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్? అంతే. లోకస్ అడిగాడు, ఆప్షన్ రికగ్నిషన్. ఇది ఫస్ట్ ఆప్షన్ కూడా సర్కిల్ అని ఇచ్చాడు, బట్ ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది 100% కరెక్ట్ ఆప్షన్ అనమాట. సర్కిలే కానీ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ 100% కరెక్ట్, రైట్? Now you can see the next question, right? P is a point denotes a complex number shown so organ plane if this is a purely real. Purely real అంటే మళ్ళీ a plus ib చేసుకోవడం, ఇమేజినరీ పార్ట్ 0 తీసుకోవడం. చూడండి అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి కదా. అందుకని మీరు చేసినప్పుడు జాగ్రత్తగా ప్రిపరేషన్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. z ప్లస్లో x plus iy పెట్టుకున్నాం. x plus iy with minus 2 minus I numerator by denominator x plus iy plus 1 minus 2i. So again it is x minus 2 plus iy minus I. These are numerator. Denominator real part వచ్చేసరికి x plus y, x plus 1. Imaginary part y minus 2i, right? So conjugate with x plus y minus y minus 2i. Conjugate with x plus 1 కాంజుగేట్ చేసేస్తున్నాను. దట్ x minus 2 minus plus I y minus I by x plus 1 plus y minus 2i into
సేమ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ వై మైనస్ 2 ఐతో ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 1 మైనస్ వై మైనస్ 2 ఇంటూ వై. ఓకేనా? దీంట్లో ప్యూర్లీ రియల్ అంటే ఇమేజినరీ పార్ట్ 0 తీసుకుంటే, ఇమేజినరీ పార్ట్ 0 తీసుకుంటే డైరెక్ట్గా చేస్తున్నాను. ఇమేజినరీ పార్ట్ ఈజ్ 0, ప్యూర్లీ రియల్ అన్నాడు కాబట్టి. ఇమేజినరీ పార్ట్ అంటే వస్తుంది ఎక్స్ మైనస్ 2 విత్ మైనస్ ఆఫ్ వై మైనస్ 2. అది ఎక్స్ మైనస్ 2 విత్ ఇది ఒక టర్మ్, ఎక్స్ మైనస్ 2 విత్ మైనస్ ఆఫ్ వై మైనస్ 2, ఇంకా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 2 వన్ రియల్ పార్ట్. ఇక్కడ వచ్చేసరికి ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1, వై కాదు ఎక్స్ ప్లస్ 1, వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1తో మళ్ళీ ఐ ఇంటూ మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, అంతే ఇమేజినరీ పార్ట్. ఇది ఒకటి వస్తుంది, తర్వాత ఐ ఇంటూ ఇది విత్ ఇది, అది ఇమేజినరీ పార్ట్. బై డినామినేటర్ ఎంత ఉన్నా ఇమేజినరీ పార్ట్ 0 కాబట్టి సో డినామినేటర్ మిస్ అవుతుంది. న్యూమరేటర్ ఏంటో చూద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్పాన్షన్ మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 4, 2y ప్లస్ 4. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ xy, దిస్ టర్మ్ ప్లస్ xy ప్లస్ y, ఇయర్ మైనస్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్యాన్సిలేషన్ ఈజ్ వాట్? దిస్ xy క్యాన్సల్. సో అంతే, అంటే వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఫైనల్లీ మైనస్ 2x మైనస్ x మైనస్ 3x మైనస్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేనా? అంటే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ అవుట్ సైడ్ మైనస్ సైన్ ఉంది, అది మిస్ అయింది కూడా. మైనస్ ఆఫ్ xy మైనస్ xy ఒకే టర్మ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x, ఇక్కడ ప్లస్ 2x అంతేనా, ప్లస్ 2x ఇయర్. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y ప్లస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4, ఇది మైనస్ 4, రైట్? సో ఇప్పుడు ఎంత అవుతుంది? 2x ప్లస్ ఎక్స్ 3x. లాస్ట్ అది కరెక్ట్ చేద్దాం. మైనస్ సైన్ మిస్ అయింది అవుట్ సైడ్, అది కంపల్సరీ తీసుకోవాలి కదా. మైనస్ సైన్ ఇక్కడ ఉంది, అది దాని ప్రకారం 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ y 3x, ఇక్కడ y ఉంది, ఇక్కడ మైనస్ 2 అంటే మైనస్ y. ఓకే, 3x ప్లస్ 3x ప్లస్ 3y. ఇక్కడ కూడా చూద్దాం. మైనస్ x ఈక్వల్స్ టు yx ప్లస్ xy మైనస్ x ప్లస్ y మైనస్ x ప్లస్ y మైనస్ 1, అంతేనా? x ప్లస్ 3y, ఇప్పుడు x 2x ప్లస్ y 3y, x ప్లస్ 3y, సారీ ఇక్కడ x 2x మైనస్ x x ప్లస్ 3y 2y ప్లస్ y 3y మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఎక్స్ ప్లస్ 3y ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 5 ఇచ్చాడు, కంటైనింగ్ మైనస్ 1 2, అంటే మైనస్ 1 2 ఇందులో సాటిస్ఫై అవుతుందో చూద్దాం. మైనస్ 1 ప్లస్ 2 అంటే 3 2 6 మైనస్ 5s ఈ 0, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. క్లియర్? సో అందులో మళ్ళీ ఈక్వేషన్స్ అన్ని సేమ్ ఇచ్చాడు, కానీ పాసింగ్ ద పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. సెకండ్ ఆప్షన్ వేరే ఉంది. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 5 ఉంది, కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఒకటి వెరిఫికేషన్ చేస్తే చాలు, రైట్? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. 5 ఈజ్ ద రూట్ ఆఫ్ ద complex number x squared plus 1 is equals to 0, then 1 plus root 3 2023 power 2023 1 minus root 3 whole power 2023. ఈ రిజల్ట్ అడిగాడు. x square plus 1 is equals to 0 అంటే x square is equals to what? x square is equals to minus 1, x is equals root minus 1 అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇండికేట్ చేయడం కోసం అది ఇచ్చాడు. సో దాని గురించి అది కాదు. ఇప్పుడు ఇది కావాలంటే ఒక సూపర్ డూపర్ టిక్ ఉంది, అదేంటంటే 1 plus root 3i whole power n plus 1 minus root 3i whole power n. We can write 2 power of n plus 1 into 6 n pi by 3. ఈ టిప్ని మనం 1 pi by 3 అనే టిప్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. 1 plus root 3i whole power n 1 minus root 3i whole power n ఫామ్లో ఉంది. n ప్లస్లో ఉంది ఇక్కడ 2023. సో అందుకనే మనం ఇక్కడ ఏ టిప్ యూజ్ చేస్తాము?
1 plus I whole power n 1 minus I whole power n is equals to 2 power n plus 1 of cos 2 pi by cos pi by 3, not this cos. Sin cancel అయిపోతే cos ఉంది. cos n pi by 3 అని టిప్ ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో n ప్లేస్ లో ఉంది ఇక్కడ, in place of n 2020. Therefore, this is 2 power of 2023 plus 1 into cos of 2023 into pi by 3. Okay, now? So, this is 2 power of 2024 cos of 2023 pi by 3 అని ఎలా రాస్తాము? 2023 ని 3 తో డివైడ్ చేసాం అనుకో, 2023 డివైడెడ్ బై 3 చేస్తే 3 6 18 2 2 3 7s 21 21 1 3 3 4s 12 12 కాగా 1 మిగిలింది. 1 అంటే ఇక్కడ pi by 3 అంటే దిస్ వన్ యూ కెన్ యాడ్ 674 pi ప్లస్ pi by 3 కింద రాసేయడం. 674 pi ప్లస్ pi by 3. 674 అంటే మనకి ట్రిగోనోమెట్రీ సింప్లిఫికేషన్ ఎలా చేయాలని ఇక్కడ చూడండి, ఎంత ఈజీ చెప్తున్నాను. 674 pi ఉంది, దాన్ని pi by 2గా చేయడం కోసం 2తో ఇంటూ 2 4 8 2 7s 14 4 1 2 6 12 1 13 13 టైమ్స్ ఆఫ్ pi by 2 ప్లస్ pi by 3 కింద మార్చుకోవాలి. ఎందుకు ఇలా మార్చానంటే మల్టిపుల్స్ ఆఫ్ 90 తీసుకుంటే మనకి రిజల్ట్ ఈజీగా వస్తుంది. ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 విత్ ఈవెన్ నెంబర్. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 అనేసరికి సేమ్ రేషియో వస్తుంది. కాస్ సైన్ అంటే 2 టైమ్స్ ఆఫ్ 2024 కాస్ pi by 3 వస్తుంది. ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే 1348 pi by 8 ఈజ్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఎలా తెలుస్తుందంటే ఇది మల్టిపుల్ ఆఫ్ pi by 2 4 మల్టిపుల్స్ ఉన్నాయి అనుకోండి. 1348 4th ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది చూడండి. 4 3s 12 1 4 4 3s 12 2 8 4 7s 28 అంటే మల్టిపుల్ ఆఫ్ 490s ఉంది. మల్టిపుల్ ఆఫ్ 490s అనేది 4th కోఆర్డినేట్లో ఉంది, కానీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ pi by 3 ఉంది కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివ్ కాబట్టి cos pi by 3 వచ్చింది. cos pi by 3 వాల్యూ 1/2. 2024 by 1/2 అంటే 22 power 2023. ఓకేనా? 2 power 2023 is given as సెకండ్ ఆప్షన్. ఎంత ఈజీగా చెప్పాను చూడండి. అంటే ఇక్కడ మీకు సింప్లిఫై హైయర్ ర్యాంక్ వచ్చినప్పుడు ట్రిగోనోమెట్రీలో సింప్లిఫికేషన్ ఎలా చేయాలనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? ఎస్పెషల్లీ ట్రిగోనోమెట్రీలో, రైట్? Look at this question. One of the values of √3 minus a whole power 1/6. First, then this formula రాసుకుందాం. √3 minus I we have to divide and multiply with 2. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సిస్ ఫార్ములా మార్చడం కోసం. 2 అంటే ఏంటి కదా, √3 whole square plus 1 square. √4 అంటే 2. 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేసాం అనుకో. √3/2 minus I by 2. ఓకేనా? దిస్ ఇస్ 2 into this one we can write 6 cos pi by 6 minus I sin pi by 6. తర్వాత 6 ఫార్ములా రాద్దాం. I sin pi by 6. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6 minus theta అంటే 2 times of 6 minus pi by 6. ఇది √3 minus I whole power 1/6 ఉంది. That is 2 power of √3 minus I whole power 1/6. We can write 2 power of 1/6 of 6 minus pi by 6 whole power 1/6. We have to know this step. Already we have in IP also 6 theta whole power 1/n. We can add 6 theta plus 2k pi by n. Okay, now here k values from 0 1 2 up to n minus 1. ఇది దీని నుంచి n రూట్స్ వస్తాయి. ఇప్పుడు n ప్లేస్లో ఎంత కూడా మనకి 6 ఉంది. 6 ఉంది కాబట్టి దీని థీటా ప్లేస్లో minus pi by 6. 2 power 1/6 6 theta అంటే minus pi by 6 plus 2k pi by 6. ఓకేనా? సో బై ద LCM 2 power 1/6 6 of 6 to 12 12 minus 1 6 to 12 minus 1 11 k pi by 6 6 36. One of the value
మనము n వాల్యూ 1 to k వాల్యూ k బిలాంగ్స్ టు 0 0 పెడితే సిస్ 0 సిస్ 0 అనేది ఆప్షన్లో లేదు, సిస్ 3 అనేది ఆప్షన్ లేదు. అందుకనే సో అకార్డింగ్ టు ఆప్షన్ మనం ఏం చేయాలి కదా, 6 2 12, 12 minus 1 5 11 5/6. సో మనము 3 పెట్టాం, 12 పెట్టాం, 5 పెడితే వాడి ఆప్షన్ 55/6 అవుతుంది. ఓకేనా. ఎస్, ఇక్కడ మనము సింప్లిఫికేషన్ యాడ్ చేయడానికి లేదు, కే వాల్యూ ఉంది కదా. సో కే వాల్యూ 0 1 2 3, therefore this is 6 minus 5 plus 12k pi by 36. ఓకేనా. ఇప్పుడు కే వాల్యూ 0 1 2 3 పెడితే ఆప్షన్ ప్రకారం కే ఈజ్ ఈక్వల్స్ టు మనం కే వాల్యూస్ ఎంత పెట్టాలి, కే ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 5 వరకు వెళ్ళాలి. కే వాల్యూ 0 to 5 వరకు వెళ్ళాలి. కే ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి కే ఈజ్ ఈక్వల్ 5 తీసుకుంటున్నాను. ఏ వాల్యూ తీసుకున్నాను అప్పుడు ఏమవుతుంది, 2 power 1/6 6 of minus 5 12 5 60 ఏ ప్లేస్లో 5 పెట్టి 5/36 60 minus 1 59, therefore 2 power 1/6 of 6 59 5/36 ఇది ఉంది. ఓకే, ఒక ఆప్షన్లో. మిగిలిన ఆప్షన్లో కే వాల్యూ ఏది తీసుకున్నా అన్న ఆప్షన్స్ కరెక్ట్ కాదు. కే వాల్యూ 5 వన్ ఆఫ్ వాల్యూ అనేది కే ఈజ్ ఈక్వల్ 5 దగ్గర వచ్చే రిజల్ట్ ఆప్షన్ ఉంది. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ పేపర్లో కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్స్ క్లోజ్ అయిపోయాయి. సో నెక్స్ట్ పేపర్ డిస్కస్ చేద్దాం. 13th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ కాంప్లెక్స్ నెంబర్ డిమోర్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్, get this question. If I square is -1, then expansion of 1 plus root 3i whole power 2022 minus root 3 minus a whole power 2022. పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కానీ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ లేవు కాబట్టి ఈ రెండు సెపరేట్గా చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ 1 plus root 3i చూద్దాం. ఓకేనా, దాని నుంచి తర్వాత 1 root 3 minus 1 plus root 3, just wait. ఫస్ట్ 1 plus root 3i mod amplitude ఫార్మ్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ 1 plus root 3i డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2 into 1/2 plus root 3i root 3/2i అంతేనా. కాంప్లెక్స్లో మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్ములా మార్చడం కోసం ఇలా 1/2 అంటే cos π/3 ప్లస్ i sin π/3. దీన్ని మనం 2 times of 6 π/3 రాయడం. దీని పవర్ ఏముంది, 2022. therefore 1 plus root 3i whole power 2022 is equals 2 power 2022 with 6 π/3 whole power 2022. According to the De Mor's theorem 6 theta whole power n, మనకి De Mor's theorem ఉంది కదా, 6 theta whole power n we can write 6 n theta. అది యూజ్ చేద్దాం ఇక్కడ n ప్లేస్లో 2022. therefore 2 power 2022 6 of 2022 into π/3. సో ఫర్దర్ సింప్లిఫికేషన్ ఏంటి దీంట్లో, 2022 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందో చూద్దాం. అంటే ఇంకా 2022/3 3 6 18 3 6 18 22 3 7s 21 then 1 more 2 12, ఎస్ 3 4s 12 కరెక్ట్గా 674 టైమ్స్ ఉంది. దట్ ఈస్ 2 power 2022 into 674 πi. ఓకేనా, ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏంటి, దీని ఇంకా సింప్లిఫికేషన్ చేసేద్దాం. 2 power 2022 cos 674 π ప్లస్ i sin 274 π. మనకు ఒక టిప్ యూజ్ చేసుకోవాలి ట్రిగోనోమెట్రీలో వాల్యూస్ కనుక్కోవడానికి. అది ఏంటి ఇక్కడ ఇస్తాను చూడండి. యూ కెన్ అబ్జర్వ్ దిస్ టిప్. cos n π వాల్యూ is 1 when n is even, is a -1 when n is odd. cos n π వాల్యూ మనం 1 -1 తీసుకొచ్చి n ఈవెన్ ఆడ్ ప్రకారం. కానీ sin n π is equal 0 for n is any నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్. ఈవెన్ అన్న ఆడ్ అన్న sin n π 0 అవుతుంది. అది మనం సూపర్ టిప్ కింద మనం ఈ క్వశ్చన్లో యూజ్ చేద్దాం. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 674 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 2 power 2022 cos 674 ఈవెన్ నెంబర్ కాబట్టి 1 sin 0. therefore this value is 2 power 2022. right, now we see look at the next result. what is the next result, root 3 minus i. root 3 minus i ని ఎలా మార్చుకున్నాం, root 3 minus i
root 3 minus 5 is also 2 into root 3 by 2. Divide and multiply by 2. Therefore, this is 2 into దీన్ని 6 minus pi by 6 కింద రాయొచ్చు. ఎందుకంటే cos pi by 6 root 3 by 2, sin pi by 6 1 by 2. ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి 6 minus pi by 6. దీని పవర్ root 3 minus 5 whole power 2022 ఉంది. Therefore, 2 power 2022 into 6 whole power 2022 according to De Mor's theorem minus 2022 into pi by 6. 2022లో 5 by 6 క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎస్ 6 క్యాన్సిల్ అవుతుంది. 6 3 18 22 6 3 18 18 నెక్స్ట్ 42 6 7s 42. సో కాబట్టి 337. therefore this is the 2 power 2022 ఎక్స్పాన్షన్ చేస్తే cos 337 pi minus I sin 337 pi. Cos 337, right? 7 pi minus I sin 337 pi. ఇది ఏంటి ఆడ్ నెంబర్ కాబట్టి దీని వాల్యూ -1 కాబట్టి దిస్ ఈజ్ a 2 power 2022 with -1. ఇది ఎలాగా 0. therefore this is minus 2 power 2022. సో minus 2 power 2022 ఒకటి వచ్చింది, ప్లస్ 2 power 2022 ఒకటి వచ్చింది. సో రెండు మనకి సబ్ట్రాక్షన్ ఉంది. అంటే వాట్ ఈస్ ఫైనల్ రిజల్ట్? దీని ప్లస్లో 2 power 2022 విత్ మైనస్ మైనస్ ప్లస్ 2 power of 2022. రెండు యాడ్ చేస్తే 2 into 2 power of 2022 అంటే 2 power of 2023 వస్తుంది, రైట్? ఎస్, దట్ ఈస్ గివెన్ యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. క్లియర్? forward. Look at this next question. If root 3 plus I by root 3 minus I whole power 4 plus root 3 minus I by root 3 plus whole power 4 is equals to r cos theta, then one of the values of root over r cos 6 theta. Okay, r 6 theta root over అడిగాడు, అది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాంజుగేట్ చేద్దాం. ఇంటర్నల్లీ కాంజుగేట్ చేస్తే మనకి ఇది అంటే root 3 sin into root 3 plus I whole అవుతుంది డినామినేటర్లో. నో న్యూమరేటర్ అది డినామినేటర్ root 3 minus I into root 3 plus I ఓవరాల్ పవర్ 4. ఇక్కడ సేమ్ నెక్స్ట్ టర్మ్ కూడా root 3 minus I into root 3 minus I కాంజుగేట్ ద డినామినేటర్. ఇక్కడ డినామినేటర్ root 3 plus I into root 3 minus I. ఇది సింప్లిఫికేషన్ చేయడం కోసం ఇలా చేస్తే ఇది హోల్ పవర్ 4. సో న్యూమరేటర్ ఏ ఫామ్ లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇది అండర్ పవర్ లో అంటే a స్క్వేర్ అంటే 3, b స్క్వేర్ అంటే I స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 root 3i. డినామినేటర్ ఏముంది? a ప్లస్ ib అంటే a మైనస్ ib is a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ I స్క్వేర్ ప్లేస్ లో -1 అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 అవుతుంది హోల్ పవర్ 4 ఇది. అలాగే ఇక్కడ కూడా అంతే 3 minus 1 minus 2 root 3i by 3 plus 1 power 4, right? This is a 3 minus 1 2 root 3 by 4 అంటే 2 plus root 3 I by 2 whole power 4. సో జాగ్రత్తగా చేద్దాం. దిస్ ఈజ్ a 1 plus I by 2 whole power 4, right? సేమ్ ఇది 2 minus 2 అంటే 1 minus root 3i by 2 whole power 4. Okay, no? So this one you can write 6 theta 6 pi by 3 whole power 4 plus 6 minus pi by 3 whole power 4. And then that is 6 4 pi by 3 plus 6
minus 4π/3 according to the D వస్తుంది. రెండు యాడ్ చేస్తే 2 cos 4π/3 వస్తుంది. 2 cos 4π/3. So 2 cos 4π/3. 2 cos r 6 theta. అంటే cos of 5 plus π/3. 5 plus π/3. cos 180 plus theta అనేది cos నెగటివ్ అవుతుంది. 180 plus theta minus cos π/3 అంటే minus 1/2. సో minus 1/2 into 2 minus 1. minus 1 ఎలా రాయొచ్చు? 6π. ఇది r 6 theta అని ఇచ్చాడు. given as r 6 theta. yes, ఈ రిజల్ట్ r 6 theta ఇచ్చారు. r 6 theta we have 6π. వాడు అడిగింది ఏంటి? రూట్ ఓవర్ r 6 theta అడిగాడు. ఈజ్ ఆస్కింగ్ రూట్ ఓవర్ r 6 theta. మీన్స్ we want రూట్ ఓవర్ r 6 theta అంటే రూట్ ఓవర్ 6π. సో దిస్ వన్ యూ కెన్ రైట్ 6π హోల్ పవర్ 1/2. దిస్ 1/n ఫార్ములా ఉంది. దట్ ఈస్ 6 theta అంటే 5 plus 2k/n అంటే 2. వన్ ఆఫ్ ద వాల్యూ ఇక్కడ k వాల్యూ 0 1 తీసుకోవాలి. k 0 తీసుకుంటే 6π/2. 6π/2 అనేది మనకు ఆప్షన్ లో ఉంది. కాబట్టి k 1 తీసుకున్నారు అనుకోండి. k 1 తీసుకుంటే దట్ రిజల్ట్ ఇస్ 6π plus 2π 3π/2. 6 3π/2 అనేది మనకి ఒక ఆప్షన్ గా ఇచ్చాడు. కాబట్టి వన్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ ఆస్కింగ్ వన్ ఆఫ్ ద వాల్యూ. దెన్ ద వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ 2 వాల్యూస్ లో ఒక వాల్యూ మనకి 6 3π/2. రైట్? ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయాలి. రైట్? మళ్ళీ ఇక్కడ లోకస్ మోడల్ క్వశ్చన్ ఇచ్చాడు. zx plus iy, then the p organ plane represent z, then the locus of z satisfying this one. So z plus x plus iy పెట్టుకుంటే x plus iy minus 2 modulus plus x plus iy minus 2i is equals to 4. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. x plus 2 plus iy under modulus plus root over x plus y minus 2i is equals to 4. This is the modulus under root over x minus 2 whole square plus y square plus root over x square plus y minus 2 whole square is equals to 4. మనం దీన్ని ఒక సైడ్ తీసుకెళ్లి సింప్లిఫికేషన్ చేయాలి. దిస్ ఇస్ రూట్ ఓవర్ x minus 2 whole square plus y square is equals to 4 minus root over x square plus y minus 2 whole square. అలా మనం సింప్లిఫికేషన్ చేస్తే ఈ క్వశ్చన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ minus 4x plus 4 minus 4x plus 4 plus y square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి a minus b whole square a square 16, b square వచ్చేసరికి x square plus y minus 2 whole square అంటే y square minus 4y plus 4 minus 4 to 8 into root over x square plus y minus 2 whole square. ఇక్కడ x square y square cancel, 1 4 cancel. సో 4x రైట్ సైడ్ తీసుకుంటే 4x plus 4y 4 కూడా క్యాన్సిల్ అయింది. దిస్ బికమ్స్ 4x. సో 4y minus 4x minus 16 is equals to minus 8 of root over x square plus y minus 2 whole square. ఇంకా మనం సింప్లిఫికేషన్ 4 అక్కడ క్యాన్సిల్ చేస్తే y minus x minus 4 into minus 2 of root over x square plus y minus 2 whole square. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ వస్తుంది. లాస్ట్ స్టెప్ మీరు ఒకసారి ట్రై చేయండి. థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు, అది వస్తుంది. నేను లాస్ట్ స్టెప్ ట్రై చేయట్లేదు ఎందుకంటే లెంగ్తీ ఉంది కాబట్టి. రైట్? మీకు కావాల్సిన ట్రై చేయండి. మళ్ళీ వన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇచ్చాడు. మళ్ళీ √3 minus i ఇలాంటివి ఆల్రెడీ చేసాం కదా. డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2, దట్ ఈస్ √3/2 విత్ minus 1/2i. వీళ్ళు మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ కన్వర్ట్ చేసుకోవడం జాగ్రత్తగా చేయండి. డివైడ్ అండ్ మల్టిప్లై బై 2, మల్టిప్లికేషన్ 2 డివైడ్ బై 2. రైట్? దిస్ వన్ యూ కెన్ రైట్ √3/2 అంటే 5/3 cos 5/3 అంటే అది 5/6. దట్ ఈస్ we can write this is equals to 2 into
cos pi by 6 minus I into sin pi by 6. ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చేసాను ఇది. దిస్ వన్ యూ కెన్ sis 2 into sis minus pi by 6. One of the value power ఏమిచ్చారు 2 by 3, 2 by 5. Root 3 minus I whole power 2 by 5 is equals to 2 power 2 by 5. ఈ పవర్ 2 వస్తే ఇంకా sis of minus pi by 6 whole power 2 by 5. ఇందులో ఇంటీజర్ పార్ట్ 2ని ముందు అప్లై చేస్తే తర్వాత 1 అంటే sis theta whole power nకి వెళ్ళాలి ఫస్ట్ బై ద డిమోస్ థియరం sis n theta, వన్ ఆఫ్ ద డిమోస్ థియరం రూల్. ఓకే, అది యూజ్ చేస్తాం మనం ముందు. 2 power 2 by 5 sis 2 ఇంటూ చేస్తే minus 2 pi by 6 పవర్ 1 by 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసింది. 2 3s. దిస్ ఇస్ 2 power 2 by 5 sis minus pi by 3 whole power 1 by 5. మళ్ళీ డిమోస్ థియరంలో రేషనల్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఫార్ములా మనకు తెలుసు. ఇక్కడ రేషనల్ ఇండెక్స్ అంటే 1 by 5 ఉంది. దేర్ఫోర్ దిస్ ఇస్ 2 power 2 by 5 sis theta అంటే minus pi by 3 plus 2k pi by n is 5. n అంటే 5. k is where is 5? 0 1 2 3 4 వరకు తీసుకోండి. ఇప్పుడు 2 power 2 by 5 k 0 తీసుకున్నాం అనుకోండి. k 0 తీసుకుంటే 2 minus pi by 15 వస్తుంది. minus pi by 15 అనేది మన కరెక్ట్ వాల్యూ సిస్లో తెలియదు. ఇక్కడ k is equals to 6 లోంచి 1 పోతే 5 pi by 6. ఇలా మనకి k వాల్యూ 0, వన్ ఆఫ్ వాల్యూ అన్నాడు. వన్ ఆఫ్ వాల్యూ ఏ వాల్యూకి మనకి ఇది 0 అవుతుందో దాన్ని మనం చెక్ చేసుకోవాలి. సో వన్ ఆఫ్ ద వాల్యూ k is equals to 5 by 3. మనము k is equal 1 పెట్టుకుందాం. k 1 పెడితే ఉంది, k is equal 0 పెట్టవచ్చు. k 1 పెడితే మనకి ఎగ్జాక్ట్గా నోన్ వాల్యూ వస్తుంది. k is equal 1 పెడితే దిస్ ఈజ్ ఇంప్లైస్ 2 power 2 by 5 sis of minus pi by 3 plus 2 pi by 5. సింప్లిఫికేషన్ అయితే 3 to 6, 6 minus 1 5. అంటే దిస్ ఈస్ 2 power 5 by 2 by 5 sis 5 pi by 15 వచ్చింది. ఓకేనా, k వన్ ఆఫ్ వాల్యూ k1 అనేది మనకి ఆప్షన్ ప్రకారం 5 3s sis 5 by 3 2 power 2 by 5 sis 5 by 3 means sis 5 by 3 is cos pi by 3 1 by 2 plus sin pi by 3 root 3 I by 2. ఇక్కడ 2ని మనము 2 power 2 by 5 డినామినేటర్ 2ని న్యూమరేటర్లో తీస్తే 2 power minus 1 plus root 3I. ఓకేనా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ప్రకారము ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ mn కదా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ mn, దట్ ఈస్ 2 power 2 by 5 minus 1 into 1 plus root 3I. 2 power 5 minus 1 LCM of 5, 2 minus 5 minus 3. 2 power minus 3 by 5 of 1 plus root 3I. Yes, that is given as one of the options, I think so. This is the third option, right? Yes, fourth option you can check. That is my answer, right? Now look forward, next question. Next year, alpha, beta, gamma, delta, the roots of x power 4 plus x square plus 1, and also alpha plus beta result is minus 1, gamma plus delta result is 1, alpha square is a beta, gamma square is minus delta నిచ్చి ఈ రిజల్ట్ అడిగారు. ఇది కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కదా మీకు, కానీ చాలా ఈజీగా చేస్తాను చూడండి. నేను ఫస్ట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ పవర్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఒకటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఒకటి, 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు దీనిలో 2 ఫ్యాక్టర్స్ ఏంటి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దీని రూట్స్ వచ్చేసరికి ఒమేగా స్క్వేర్ అవుతాయి. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ 0, దీని రూట్స్ మనము మైనస్ ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. దీనికి ఒక టిప్ ఆల్రెడీ ముందు పేపర్లో డిస్కస్ చేస్తాం. ఆ టిప్ ఏంటంటే రూట్స్ ఆఫ్ x squared plus ax plus a square is equals to 0 or a omega square. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలు ఉన్నప్పుడు x squared plus ax a square ఉంది. ఇక్కడ
ఈ ఏ ఒమేగా స్క్వేర్ రూట్స్ అవుతాయి. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, 1 స్క్వేర్ కాబట్టి రూట్స్ ఒమేగా స్క్వేర్ అయ్యాయి. ఇక్కడ ఏ ప్లేస్లో -1 ఉంది కాబట్టి రూట్స్ ఒమేగా స్క్వేర్ అయ్యాయి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా -1 కాబట్టి ఆల్ఫాను మనం ఇక్కడ, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా ఒమేగా స్క్వేర్ మనకి -1 అని తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఒమేగా తీసుకోవాలి, బీటా ప్లేస్లో ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి, రైట్. అలాగే ఇది గామా డెల్టా, ఎందుకంటే గామా ప్లస్ డెల్టా ఏమి ఇచ్చాడు -1 కావాలంటే ఒమేగా స్క్వేర్ అంటే -1 కదా. అందుకని గామా ప్లేస్లో ఒమేగా, డెల్టా ప్లేస్లో ఒమేగా స్క్వేర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి వాడు అడిగిన రిజల్ట్ అని మీరు ఫోకస్ చేసేద్దాం. చూడండి, వాట్ ఈస్ ఆస్కింగ్ ఆల్ఫా పవర్ 2023. ఆల్ఫా అంటే ఒమేగా పవర్ 2023 ప్లస్ బీటా అంటే ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 2023 అండ్ గామా ఈజ్ -ఒమేగా హోల్ పవర్ ప్లస్ -ఒమేగా హోల్ పవర్ 2022 ప్లస్ డెల్టా వచ్చేసరికి -ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 2022. సో హైయర్ పవర్స్ ఆఫ్ ఒమేగా ఉంటే ఎలా సింప్లిఫికేషన్ చేయాలో విత్ షార్ట్ ట్రిక్స్ యూజ్ చేశాను. అది ఇక్కడ మేము మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒమేగా పవర్ 2023, ఒమేగా పవర్ 2 into 2023, ఒమేగా పవర్ అవుతుంది 6, 4, 0, 4 అవుతుంది. అలాగే పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ప్లస్ ఒమేగా పవర్ 2022 అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ ఒమేగా పవర్ 2, 2, 4, 4, 0, 4. ఇప్పుడు పవర్స్ ఆఫ్ ఒమేగా ఎంత హైయర్ పవర్ ఉన్నా దాన్ని సింప్లిఫికేషన్ చేయడం కోసం ఒమేగా క్యూబ్ అంటే 1 తెలుసు కదా, అది 1 కన్వర్ట్ చేయకుండా 1లో కన్వర్ట్ చేయకుండా ఈ పవర్ని 3తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఉంది, 2023ని 3తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 6 18, 22, 3 7 21, 1 3 3 4 12. అంటే రిమైండర్ ఏముంది 1 రిమైండర్ ఏది ఉంటే దాన్ని పవర్ ఆఫ్ ఒమేగాలో రిమైండర్ ఏముంది 1 ఉంది అంటే ఒమేగా పవర్ 1 అంటే ఒమేగా అంటే దీని ప్లేస్ లో ఒమేగా ప్లస్ అలాగే 4046 కూడా డివైడ్ చేద్దాం. అలా మనము హైయర్ పవర్స్ ఆఫ్ ఒమేగాని సింపుల్ గా చేయడం కోసం ఇది షార్ట్ కట్ మెథడ్స్ నేను యూజ్ చేస్తున్నాను. 4046 డివైడెడ్ బై 3, 3 1s 3, 1 0 3 3s 9, తర్వాత 1 4 3 4s 12, 8 24. ఇక్కడ పోర్షన్ పడలేదు, రిమైండర్ 2 ఉంది కాబట్టి దీన్ని ఒమేగా స్క్వేర్ కింద రాసుకోవాలి. దిస్ ఈజ్ ఒమేగా స్క్వేర్. సిమిలర్లీ నెక్స్ట్ ఒమేగా పవర్ లోనే పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పవర్ 2022 డివైడెడ్ బై 3, 2022 divided by 3 again, 3 6 18, 2 22, 3 7 21, 1 2 3 4 12 అంటే రిమైండర్ 0 వచ్చిందంటే ఒమేగా పవర్ 0 అంటే 1 అన్నమాట. దిస్ వాల్యూ ఇస్ 1. అలాగే ఒమేగా పవర్ 0, ఎనీ పవర్ 0 ఇస్ 1 కదా. నెక్స్ట్ నెంబర్ 4044, దాన్ని కూడా 3తో డివైడ్ చేద్దాం. 4044 divided by 3, 3 1s 3, 10, 3 3s 9, 1 4 14, 3 4s 12, 2 4 3 6 24. ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చిన వాల్యూ కూడా 1. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 1 ఈజ్ ఫైనల్లీ 1. సో దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్, రైట్. ఇలా మనం చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడడానికి కాంప్లికేటెడ్ ఉంది కానీ చేస్తే ఇలాంటి నేను షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం, రైట్. ఇవ్వండి ఈ పేపర్లో కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోడ్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ లో నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్ 14th May షిఫ్ట్ 1. ఇందులో క్వశ్చన్స్ కాంప్లెక్స్ అండ్ డిమోడ్స్ లో చూద్దామా. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. I is equals to -1 అని మనకు తెలుసు. సమ్మేషన్ ఆఫ్ I/3 whole power and where n is equal 0 to infinity. సో సింపుల్. ఫస్ట్ సమ్మేషన్ సిగ్మా ఎక్స్పాండ్ చేద్దాం. n is equal 0 పెడితే I/3 whole power 0 1 ప్లస్ సమ్మేషన్ I/3 whole power 0 is a 1 ప్లస్ I/3 whole power 1
plus I by 3 whole power 1 plus I by 3 whole square up to infinity. They series I by 3 whole square. It is I by 3 by 1 I by 3. I by 3 whole square is I by 3. Therefore the GP series up to infinity. GP up to infinity, sum of infinite GP is what? A by 1 minus. ఈ ఫార్ములాస్ మీకు అన్నీ తెలుసు ప్రోగ్రెషన్స్ నుంచి, ఎస్పెషల్లీ ఇన్ఫినిట్ సిరీస్ చాలా ఈజీ జీపీలో. ఇందులో ఏ వన్ వచ్చి ఫస్ట్ టర్మ్, ఆర్ వచ్చి ఏ ఈజ్ 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై 3. ఓకేనా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై 3. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో దిస్ రిజల్ట్ ఈస్ ఏ ఈజ్ 1 by 1 minus I by 3. ఓకేనా, therefore LCM తీసుకుంటే 3 న్యూమరేటర్ 3 minus I కాంజుగేట్ విత్ 3 plus I. 3 plus I by 3 plus I కాంజుగేట్ చేసేస్తున్నాను. 3 minus 3 plus I తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. సో దిస్ ఈజ్ 3 into 3 9 plus 3i. 3 plus I into 3 minus I 3 squared plus 1 square, that is 9 plus 3i by 10, right? 9 plus 3i by 10, that is given as one of the options. So simple. Yes, 9 plus 3i by 10. Direct sum of infinite series use cheste chalu, right? Okay, the next question is asking the argument of 1 plus I whole power 2025 by 1 minus I whole power 2022. First దీన్ని simplification చేసిన తర్వాత argument కి వెళ్దాం. So first we have to write 1 plus I whole power 2025 2022 into 1 plus I whole power 3 గా రాస్తున్నాను. ఎందుకు ఇలా రాస్తున్నానంటే డినామినేటర్ లో 1 minus I whole power 2022 ఉంది కాబట్టి. So we can write these two as a 1 bracket 1 plus I by 1 minus I whole power 2022. ఇలా సింప్లిఫికేషన్ చేయాలి, ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ చేస్తాను చూడండి. a plus b whole cube, a cube అంటే 1 cube 1 plus I cube is I square minus 1 కాబట్టి I cube ముందు రాద్దాం. తర్వాత 3a square b, 3a square b అంటే 3i plus 3ab square, 3ab square అంటే 3i square, a plus b whole cube యూజ్ చేస్తాం దీని గురించి. ఇక్కడ లోపల దాన్ని కాంజుగేట్ చేద్దాం. అండర్ పవర్ 2022 కాంజుగేట్ విత్ 1 plus I. 1 plus I into 1 plus I అవుతుంది, 1 plus I whole square అవుతుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో 1 plus I into 1 minus I into 1 plus I అవుతుంది. ఓకేనా, హోల్ పవర్ 2022. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీనెస్ కోసం ఇలా చేయాలి. ఇది 1 I square minus 1 కాబట్టి ఇది మైనస్ I అవుతుంది ప్లస్ 3i. I square minus 1 is minus 3. ఓకే, నెక్స్ట్ the power 2020 expand this is 1 a plus b whole square a square 1 b square I square minus 1 plus 2i. ఇది ఏ ఫార్మ్ ఉంది, a plus b into a minus b a square plus b square కాబట్టి 1 plus 1 whole power 2022. సో దిస్ is 1 minus 3 minus 2 plus 2i. ఇది నెక్స్ట్ టర్మ్ మిగిలింది. ఇది 1 1 క్యాన్సిల్ అవుతుంది. 2i by 2 is I అవుతుంది, I power 2022 minus 2 plus 2i, right? I power 2022 నెల రాయొచ్చు. I square whole power I square whole power 1011 రాయొచ్చు కదా, minus 2 plus 2i. I square value minus 1 minus 1 whole power 1011 into minus 2 plus 2i, right? Minus 1 whole power odd number అంటే minus అవుతుంది. Minus of minus 2 plus 2i, this is equals to 2 minus 2i. దీనికి ఆర్గ్యుమెంట్ అడిగారు. ఆర్గ్యుమెంట్ అడిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x వచ్చేసరికి ఇది x plus iy ఫార్ములాలో ఉంది. x plus iy, x is a positive and y is a minus 2 negative. x positive, y negative means the point is in the fourth quadrant. దీని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను అప్లై చేశాను. ఫోర్త్ క్వాడ్రంట్ లో వచ్చేసరికి యాంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 minus 2i వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చి మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ mod y by x తీసుకోవాలి. ఫస్ట్ క్వాడ్రంట్ లో tan ఇన్వర్స్ y by x, ఫోర్త్ క్వాడ్రంట్ లో దానికి యాంటీగా తీసుకోవాలి. మైనస్ tan ఇన్వర్స్ ఇక్కడ మాడ్యులస్ పెట్టుకోవాలి. మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఒకటే. ఓకేనా, therefore this is a minus tan inverse of mod minus 20 2 by 2. 2 by 2 అంటే 1. Tan inverse 1 is minus tan inverse 1 is pi by 4. The result is minus pi by 4, right? So minus pi by 4 is given as a first option, right? This is solution for this question. Now look forward next question. Yes, again it is asking locus of z. Z we can take x plus iy.
x plus iy with minus I under modulus is equals to 2 times of రాసేస్తున్నాను రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ x plus iy plus I ఇలా చేస్తే ఇది ఉంటుంది రియల్ పార్ట్ x plus imaginary part y minus 1 into I under modulus is the 2 times of real part x plus imaginary part y plus 1 of I. Modulus formula root over x square plus y square plus y minus 1 whole square, right? Is 2 times of right side also is in the form of x square plus y plus 1 whole square. Squaring on both sides. Square root gets cancelled. Here x square plus y minus 1 whole square, you can add y square minus 2y plus 1. It becomes 4 times of x square plus a plus b whole square y square plus 2y plus 1. Right? Now by direct expansion, y square minus 2y plus 1 is left side. Right side 4x square plus 4y square plus 8y plus 4. So direct equation formula ఇచ్చాడు ఇండైరెక్ట్ గా ఏం అడగలేదు కూడా 4x square side x square తెలుసుకుంటే 3x square 4y square minus y square plus 3y square plus 8y minus 2y becomes plus 2y 8 plus 2 10y 4 minus 1 3 plus 3 is equals to 0. This is the locus of this one given directly as a first option, right? Locus అడిగేసాడు ఈక్వేషన్ కూడా డైరెక్ట్ గా ఇచ్చాడు. Look at this question, it's also so simple. xn is given as cos pi by 2 power n plus I sin pi by 2 power n and indirect గా xn అంటే sis pi by 2 power n ఇచ్చాడు. బట్ అడిగిందండి పై ఆఫ్ xn n is equals 1. పై అంటే ప్రోడక్ట్ అంటే పై ఆఫ్ పై అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ xn అంటే sis pi by 2 power n where n is equals to 1 to n అంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయండి n is equal 1 తీసుకుంటే sis n is equals to into sis pi by 2 square sis pi by 2 cube up to infinity అంతేనా. సో మనకి there is one tip, sis theta 1 into sis theta 2 we can write sis of theta 1 plus sis of theta 1 plus theta. ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ సిరీస్ ఉన్నాయి 2 టర్మ్స్ కి అయితే ఇట్లా 2 రాస్తాము ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ యాడ్ చేస్తాం. therefore this result is sis of pi by 2 plus pi by 2 square plus pi by 2 cube and so on up to infinity. అన్నిట్లో pi by 2 కామన్ తీసుకుందాం pi by 2 కామన్ తీసుకుంటే 1 plus pi by 2 plus pi by 2 square up to infinity. So now it is in the GP series up to infinity. GP up to infinity S infinity ఏమి ఇచ్చాను ఆల్రెడీ ముందే చేసాం a by 1 minus r. చాలా క్వశ్చన్స్ రిపిటేషన్ వస్తున్నాయి గైస్, మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. sis pi by 2 a వచ్చేసరికి 1 by r కామన్ రేషియో pi by 2 1 minus pi by 2 పై కామన్ తీసుకున్నాం కదా, సారీ ఇక్కడ 1 ఉంటుంది 1 పై కూడా కామన్ తీసుకున్నాను 1 by 2 స్క్వేర్ ఎక్సెట్రా. ఇప్పుడు కామన్ రేషియో వచ్చేసరికి 1 by 2 1 by 2 పైన కామన్ తీసేసుకున్నాం కాబట్టి pi by 2 into this is 1 by 1 by 2. So this becomes sis pi by 2 into 2 cancel off this sis pi value ఎంత చెప్పండి yes minus 1, right? That is given as third option. అంతే ఓకేనా. If the roots of the equation z square minus I is equal to 0 are alpha beta. తర్వాత ఆడ్ బీటా మైనస్ ఆడ్ ఆల్ఫా అడిగాడు. ఫస్ట్ జెడ్ స్క్వేర్ మైనస్ ఐ రూట్స్ ఆల్ఫా బీటా ఎలా వస్తాయి చూద్దాం. దిస్ వన్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఐ. ఏంటేంటి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ అంటే జెడ్ వాల్యూ మైనస్ రూట్ అయింది, జెడ్ వాల్యూ ప్లస్ రూట్ అయింది. జెడ్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ రూట్ అయ్యి జెడ్ వాల్యూ ప్లస్ రూట్ అయింది, ప్లస్ రూట్ అయింది మనం ఆల్ఫా అనుకుంటాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ప్లస్ రూట్ అయ్యి అయిన ఎలా రాయొచ్చు అని చెప్పాను ఎస్ సిస్ pi by 2 హోల్ పవర్ రూట్ అంటే 1 by 2. ఇది సిస్ థీటా ప్లస్ 2k పైన ఫార్ములా ఉంది కదా, అంటే దిస్ ఇస్ సిస్ ఆఫ్ థీటా అంటే pi by 2 ప్లస్ 2k pi by 2. k వాల్యూ 0 1 2 తీసుకుంటే k వాల్యూ 0 తీసుకుంటాం, k
కే వాల్యూ 0 పెట్టుకుంటే మనకి సిస్ కే వాల్యూ 0 పెట్టుకుంటే సిస్ π/4 వస్తుంది. వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్? ఈ π/4 యాంప్లిట్యూడ్ అవుతుంది. దాన్ని ఆర్గ్జెడ్ ఆర్గ్ ఆల్ఫా ఇండైరెక్ట్లీ π/4. ఈ యాంగిల్నే మన ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు π/4 ఉంది. ఇంకా బీటాకి వద్దాం. బీటా అంటే మనము జెడ్ని మనం ఏం తీసుకోవాలి? -√i తీసుకుంటాం. Now beta is equals to z minus √i. Again this is beta is equals to minus cis π/2 whole power 1/2. Right? So that is same formula, cis of theta π/2 plus 2k pi by n2 whole power k value 0, 1, 2. k వాల్యూ 0 పెట్టుకుంటే π/4. k వాల్యూ 0 పెడితే ఉంటుంది ఇక్కడ. ఎస్, k వాల్యూ 0 పెడితే ఇక్కడ కూడా k వాల్యూ 0 పెడితే బీటా ఇస్ మైనస్ సిస్ π/4 అంటే మైనస్ కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4. సైన్ కాస్ రెండు నెగిటివ్ ఎక్కడ ఉంటాయి? ఎస్, సైన్ అండ్ కాస్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్ ఇన్ ద థర్డ్ కోఆర్డినేట్. కాబట్టి మనం యాంగిల్ π ప్లస్ π/4 తీసుకోవచ్చు. కాస్ π ప్లస్ π/4 సైన్ π ప్లస్ π/4 కూడా మైనస్ సైన్ అవుతుంది. కాబట్టి దిస్ వన్ కెన్ యాడ్ కాస్ π ప్లస్ π/4 అంటే π/4 కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 అంతేనా? ఈ యాంగిల్ π/4 దీన్ని ఎలా రాస్తాము? సిస్ π/4 లేదా డైరెక్ట్ గా π/4 కూడా అనుకోవచ్చు. అంటే వాట్ ఈజ్ ఆర్గ్ బీటా? ఆర్గ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4. ఆర్గ్ ఆల్ఫా వచ్చేసరికి π/4, ఆర్గ్ బీటా π/4. వాడు అడిగింది ఏంటి? ఆర్గ్ బీటా మైనస్ ఆర్గ్ ఆల్ఫా అండర్ మాడ్యులస్ ఆర్గ్ బీటా 5/4 మైనస్ π/4. 5 minus 5 4π/4 is a 5. Yes, this is only our one of the option. Clear? అందుకని జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్? ఇది కాంప్లెక్స్ నెంబర్. ఎస్, దిస్ పేపర్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. నౌ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ 14th May షిఫ్ట్ 2. ఇది లాస్ట్ పేపర్ ఈ ఇయర్లో. దీనిలోంచి కాంప్లెక్స్ నెంబర్స్ డిమోర్స్ థియరమ్ ఏం క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. రైట్? At this question, if x is given as a plus b, y is given as a alpha plus b beta, z is given as a beta plus b alpha, and alpha beta are the complex cube roots of unity, then x cube plus y cube plus z cube. Alpha beta are complex cube roots of unity, and then we can take alpha is omega, beta is omega square. Right? We can take alpha is omega, beta is omega square. These are the complex of unity. మనకి ఇప్పుడు XYZ, ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ? x³ ప్లస్ y³ ప్లస్ z³ అడిగాడు. సో x వచ్చాక a ప్లస్ b హోల్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఒమేగా, ఏ ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ ఏ బీటా, బీటా అంటే ఒమేగా స్క్వేర్ తీసుకొని ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ b ఒమేగా హోల్ క్యూబ్. ఇది డైరెక్ట్ గా ఎక్స్పెన్షన్ చేస్తే చాలా లెంగ్తీ అవుతుంది కదా గైస్. కానీ నేను అలా చేయకుండా సూపర్ ట్రిక్ యూజ్ చేస్తున్నాను చూడండి. సింపుల్ గా మనకి ఏబీసీలు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏబీసీ వీ కెన్ టేక్ ఎనీ వాల్యూస్ బెటర్. ఐమ్ టేకింగ్ లెట్ దిస్ టర్మ్ యూజింగ్ దిస్ ట్రిక్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ఇది వస్తుంది. సో 1 వాల్యూస్ కాకుండా ఏ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు, కానీ వన్స్ అయితే మనం ఎక్స్పాన్షన్ చేయవలసిన పని లేదు. ఏబీ వాల్యూస్ 1 అంటే 1 ప్లస్ 1 2 క్యూబ్ ప్లస్ ఇక్కడ a1 అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది b1 హోల్ క్యూబ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ క్యూబ్. రైట్? దిస్ ఇస్ 2 క్యూబ్ 8. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్. తెలుసు కదా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అని. దాని నుంచి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ -1. దిస్ ఈజ్ 8 మైనస్ హోల్ క్యూబ్ ఈజ్ -1 మైనస్ హోల్ క్యూబ్ ఈజ్ -1. 8 minus 2 is 6. Yes, 6 is matched to which option? We can check it by taking AB values 1 and 1. ఇక్కడ 1 1 తీసుకుంటే 2 అయింది,
ఇక్కడ 3 into 2 అయింది. సో 3 into 2 6. ఎస్, దిస్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 6 వేరే ఆప్షన్ రిపిటేషన్ వచ్చిందేమో చూద్దాం. ఎస్, 1 minus 1 0, 6 ఇక్కడ రాలేదు, ఇక్కడ కూడా 0 6 రాలేదు, కాబట్టి 6 ఈజ్ దేర్ ఓన్లీ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సో అలా మనం ట్రిక్స్ యూజ్ చేసి కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, రైట్? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ 3 plus 2i cos θ. ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చాడు గైస్. ఇక్కడ cos θ కాదు, ఇది sin θ. క్వశ్చన్ మిస్టేక్ ఇచ్చినా, కీ మిస్టేక్ ఇచ్చినా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉంది, ఇది sin θ తీసుకొని చేసి చూపిస్తాను చూడండి. అప్పుడే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. ప్లస్ a sin θ by 1 minus 2a sin θ is purely imaginary. Then sin square θ plus cos cube 3 θ అడిగారు. cos square 3 θ. ముందు యాంగిల్ కనుక్కోవడానికి ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఇప్పుడు a ప్లస్ ఐబీలో మార్చుకున్నాం. 3 plus 2i sin θ. మిస్టేక్ ఈస్ దేర్ ఇన్ ద క్వశ్చన్ by 1 minus 2i sin θ. కాంజుగేట్ విత్ 1 plus 2i sin θ. 1 minus ఉంది కాబట్టి ప్లస్ 2తో ఇంటూ డివైడ్ చేస్తున్నాం. కాంజుగేట్ విత్ 1 plus 2i sin θ. సో డినామినేటర్ వచ్చేసరికి 1 minus 2i sin θ, 1 plus 2i sin θ, 1 plus 2 squares 4 sin square θ. ఇది డినామినేటర్. న్యూమరేటర్ 3 into 1 3 plus 3 to 6 sin θ. సో నెక్స్ట్ ప్లస్ 2 sin θ. 2 sin θ. 2 sin θ. Sorry. Right? 3 to 6i sin θ అయింది. ఇక్కడ 2 sin θ అయింది. 2 into 2 i square minus 1 అంటే -4 sin square θ. ఇది వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఇలా మార్చండి. ప్యూర్లీ ఇమేజ్ అంటే రియల్ పార్ట్ 0 తీసుకున్నాం. రియల్ పార్ట్ ఈజ్ 0. రియల్ పార్ట్ 0 తీసుకుంటే రియల్ పార్ట్ వచ్చేసి 3 minus 4. 3 minus 4 sin square θ. sin square θ by denominator as it is. అలాగా 0 ఉంటుంది కాబట్టి డినామినేటర్ మిస్ అయిపోద్ది. 3 minus 4 sin square θ is equals to 0. sin square θ is equals to 3/4. sin square θ 3/4 తీసుకున్నాం, కానీ అక్కడ కాస్ ఉంది కాబట్టి యాంగిల్ కనుక్కున్నాం. √3/2. sin is √3/2 for which angle? θ is equals to 60 degrees దగ్గర అది సైన్ అవుతుంది. ఇప్పుడు మన θ 60 డిగ్రీ పెట్టండి. sin square θ ప్లస్ లో 3/4. ఇక్కడ sin square θ ప్లస్ లో 3/4 పెట్టచ్చు. cos square 3 into 60, that is 3/4. cos square 3 into 60, ఇది కూడా cos 3 θ ఫార్ములా యూజ్ చేస్తే లెంగ్త్ అవుతుంది గైస్. అందుకని నేను యాంగిల్ కనుక్కున్నాను. 3 into 60 180. cos square 180. cos 180 is a -1. 3/4 -1 whole square is a +1. 3/4 plus 1 is LCM తీసుకుంటే 7/4 అయింది. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు LCM 4 plus 3 7 మనకి ఇచ్చిన ఆప్షన్. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది క్వశ్చన్ లోనే అర్థం. దిస్ ఈజ్ గివెన్ యాస్ వన్ ఆఫ్ ద ఆప్షన్, రైట్? చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేస్తాను నేను. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ ఎక్స్ప్రెస్ హైవే కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ z bar cube plus z bar z cube is equal 350 and xy are integers, then mod z రిజల్ట్ అడిగాము. ఇది కూడా చాలా ఈజీగా చేసేస్తాను చూడండి. z into z bar whole cube plus z bar into z cube is equal 350. z into z bar కామన్ తీసుకున్నాము. అప్పుడు z bar square plus z square ఉంటుంది. 350. z into z bar అంటే mod z whole square తర్వాత అర్థం. ద రిజల్ట్ z bar square అంటే x plus z bar అంటే x minus iy whole square. z square అంటే x plus iy whole square. 350. mod z whole square means x square plus y square. ఓకేనా? mod z whole square ఇక్కడే ఉంది చూడండి. a minus whole square plus a plus b whole square అంటే 4 times of a square plus b, 2 times of a square plus b square. a minus whole square plus a plus b whole square 2 times of a square plus b square. a square plus b square అంటే i square వాల్యూ -1 అంటే -y square is equals to 350. ఇక్కడ డైరెక్ట్ గా మీరు ప్రాపర్టీస్ ఆల్జీబ్రా ప్రాపర్టీ యూజ్ చేస్తే చేయడం చాలా ఈజీ. అది చేయడం నేర్చుకోండి. x square plus y square into 2 times of x square minus y square is equals to
square minus y square. X square plus y square minus x square minus y square is equal to 350. 2 cancel in 350 175 times. Okay, now? Therefore, x square plus y square, x square minus y. Here 2 factors ఉన్నాయి guys. X square plus y square, x square minus 1. X square plus y square value x square minus y square కన్నా ఎక్కువ ఉంటుంది. 170 కన్నా ఎలా రాయొచ్చు? 25 7s రాయొచ్చు చూడండి. 7 5 35 5 3 70 14 3 75. ఐడెంటిటీ ఈక్వేషన్స్ అంటాం వీటిని. ఐడెంటిటీ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ని 25 తోను x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ని 7 తోను చేసుకోవాలి. ఇది లీస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. therefore x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 25 అవుతుంది. మనకి x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవసరం లేదు, ఎందుకంటే mod z అనేది ఇక్కడ ఉంటుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏంటంటే mod z హోల్ స్క్వేర్ కదా, ఈజ్ 25. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే mod z హోల్ స్క్వేర్. దాని నుంచి mod z ఏమవుతుంది? ఎస్ 5 రూట్ 25 is 5 is given as second option. Clear? డైరెక్ట్ గా జెడ్ బార్ ఓలి క్యూబ్ అది తీసుకుని అవసరం లేదు. క్యూబ్స్ తీసుకుంటే కాంప్లికేటెడ్ అవుతుంది, సింపుల్ గా చేశాను. చూసారా? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చాలా ఈజీ చూడండి. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అప్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 12 terms with the power and alpha beta roots of this equation is given. So what is one of the tip already used previously? This formula x square plus ax plus a square formula ఉంది కదా. Roots and this tip I have given to you. Roots of this one is equals to 0 formula ఉంది. Roots are a omega square. A place అక్కడ 1 ఉంది, అంటే alpha is omega, beta is omega square. ఏ ఒమేగా ఆల్ఫా ప్లేస్ లో 1, బీటా ప్లేస్ లో ఒమేగా. ఇంకా మనకి ఒక రిజల్ట్ మీకు తెలియాలి గైస్. ఆల్ఫా బీటా ఒమేగా ఒమేగా స్క్వేర్ రెసిప్రోకల్సిటీ ఇచ్చదరండి. అంటే 1/బీటా ఉందనుకోండి, బీటా స్క్వేర్. సపోజ్ బీటా అంటే ఒమేగా స్క్వేర్ కదా. ఈ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా చేస్తే వస్తాయి, కానీ నేను ఇండైరెక్ట్ గా ఈజీ మెథడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒమేగా స్క్వేర్ ని 1/omega రాయొచ్చు. omega square is also equals to 1/omega because omega into omega square is omega cube 1 కదా. అందుకని ఈ టిప్ కూడా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇది చూద్దాం. అంటే ఎక్కడైతే ఆల్ఫా ఉందో దాని ప్లేస్ లో ఒమేగా పెట్టండి, బీటా ప్లేస్ లో 1/omega పెట్టండి, అంతేనా? ఇది ఏమవుతుంది? ఒమేగా ప్లస్ 1/omega హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ 1/omega స్క్వేర్. ఓకేనా? చూడండి, బీటా ప్లేస్ లో ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో 1/omega పెట్టమంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టిప్ ఇస్తాను, అప్పుడు డైరెక్ట్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఒమేగా క్యూబ్ ప్లస్ బీటా ప్లేస్ లో 1/omega పెడితే 1/omega క్యూబ్ హోల్ స్క్వేర్ అప్ టు లాస్ట్ చూద్దాం. ఒమేగా పవర్ 12 ప్లస్ 1/omega పవర్ 12 హోల్ స్క్వేర్. ఇది మనకి సింప్లిఫికేషన్ అయింది. ఓకేనా? ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 12 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 3 4 ఉండాలి. 3 6 9 12 మల్టిపుల్స్ ఆఫ్ 3 4 ఉంటాయి. అదర్ దాన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 8 ఉంటాయి. ఇప్పుడు ఇంకొక టిప్ ఇస్తున్నాను, ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ ఒమేగా పవర్ 1/omega పవర్ ఎంత వాల్యూ ఉన్నా, లైక్ థౌజండ్స్, లాక్స్, హండ్రెడ్స్ ఏదున్నా సరే, omega power n plus 1/omega power n value is a 1 when n is multiple of 3 is minus 1 when n is not multiple of 3. ఈ టిప్ ను మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 ఏమున్నాయి? 4 ఉంటాయి. ఒమేగా క్యూబ్ ప్లస్ 1/omega క్యూబ్ హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది. అలాగే 6 omega పవర్ 6 ప్లస్ 1/omega పవర్ 6 is హోల్ స్క్వేర్. అది తర్వాత 9 omega పవర్ 9 ప్లస్ 1/omega పవర్ 9 హోల్ స్క్వేర్. ఫైనల్ గా 12 omega పవర్ 9 omega పవర్ 12 ప్లస్ 1/omega పవర్ 12 హోల్ పవర్ స్క్వేర్. ఈ 4 టర్మ్స్. రిమైనింగ్ ఏంటి? రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ omega ప్లస్ 1/omega ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. అలాగే omega స్క్వేర్ ప్లస్ 1/omega స్క్వేర్ అప్ టు ఇలాంటి ఎన్ని టర్మ్స్ హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ కూడా పెడదాం. సో అప్ టు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ప్లస్ రిమైనింగ్ 8 బ్రాకెట్స్ ఉంటాయి. 8 బ్రాకెట్స్ ఉంటాయి ఇవి. ఓకేనా? సో ఇలా మనం చేస్తే చాలా ఈజీ ఉంటుంది క్వశ్చన్.
ఇప్పుడు పవర్ ఏదైనా ఇక్కడ 12 వరకు ఉంది, 12 టర్మ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా చేయొచ్చు. కానీ డైరెక్ట్గా చేయడానికి కూడా టైం పడుతుంది. ప్లస్ హయ్యర్ పవర్స్ ఇచ్చినప్పుడు లైక్ థౌజండ్స్, హండ్రెడ్స్లో వచ్చినప్పుడు ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఈచ్ వాట్ ఐ సెడ్ 1, ఈచ్ వాల్యూ 2, ఇది 2 అవుతుంది. నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటే 2 అవుతుంది. 2 అవుతుంది, ఇది -1. 2 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ రిమైనింగ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అప్ టు 8 బ్రాకెట్స్. ఓకేనా? ఇవే ఇది 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 4 16 అవుతుంది. ఇది 16 అయింది. ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇస్ 1. 8 1 8. 8 plus 16 is 24. Yes, this is one of the option. Clear? So ఇది ఇలా టిప్స్ యూజ్ చేసి చేయొచ్చు, రైట్? Look at this question. The least positive integral value of n. అది పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, ni ఉండాలి. n లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలి. when this is equals to 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ ఎంత ఈజీగా చేస్తాం చూడండి. ఫస్ట్ దిస్ వన్ వీ కెన్ కన్వర్ట్ సైన్ కాస్ సైన్ గా మారుస్తాం. దానికోసం ఏం చేయాలి? 1 ప్లస్ సైన్ కాస్ లో రాయాలంటే కాస్ 90 మైనస్ 8 అంటే కాస్ ఆఫ్ 5/2 మైనస్ 2π/9 ప్లస్ ఐ ఇంటూ కాస్ సైన్ గా మార్చండి. సైన్ ఆఫ్ 5/2 మైనస్ 2π/9. ఎందుకు రాస్తున్నారో నెక్స్ట్ ఒక టిప్ ఇస్తాను, దాని ప్రకారం ఇది అర్థమవుతుంది. సేమ్ వే డినామినేటర్ 1 ప్లస్ కాస్ ఆఫ్ 5/2 మైనస్ ప్లస్ ఐ కాస్ ఆఫ్ ఐ సైన్ ఆఫ్ కాస్ సైన్ గా సైన్ కాస్ గా మార్చండి. 5/2 మైనస్ 2π/9. ఇప్పుడు హోల్ పవర్ n కూడా ఉంది, n పెడదాం. దీని వాల్యూ 1 ఉంది, 1 యూజ్ చేద్దాం. ఇప్పుడు 5/2 మైనస్ 2π/9 సింప్లిఫికేషన్ ఏంటి? 5/2 మైనస్ 2π/9 వాల్యూ అంటే సింప్లిఫికేషన్ 18. 9π మైనస్ 4π 5π/18 అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ కాస్ 5π/18 ప్లస్ ఐ సైన్ 5π/18 బై డినామినేటర్. సేమ్ వే డినామినేటర్ ప్లస్ కాస్ 5π/18 minus I sin 5π/18, right? Power ఎంత ఉంది? n is equals to 1 given. Right? Now I'm giving the tip is what we see now. మనం ఈ టిప్ యూజ్ చేద్దాం ఇక్కడ. What is the tip? 1 plus cos theta plus I sin theta by 1 plus cos theta minus I sin theta whole power n. We can write cis n theta. This tip I am using here. Cos theta 1 plus cos theta plus I sin theta by 1 plus cos theta minus I sin theta whole power n. We can write cis n theta. అందుకనే దీన్ని ఈ ఫార్ములాలో మార్చాను. ఇప్పుడు సిస్ ఇది అదే ఫార్ములా ఉంది కదా. n అంటే n ఉంది, theta ప్లస్ 5π/18. దట్ ఈస్ సిస్ n 5π/18 ఈజ్ ఈక్వల్స్ టు సిస్ ఎక్స్పాండ్ చేద్దాం. సిస్ అంటే కాస్ 5π/18. నౌ దిస్ ఇస్ కాస్ n 5 and 5/18 రాసిద్దాం. 5n 5/18 ప్లస్ ఐ సైన్ 5n 5/18 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ రైట్ సైడ్ ఓన్లీ రియల్ పార్ట్ ఉంది, ఇమేజినరీ పార్ట్ లేదు. కాబట్టి రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ? కాస్ 5n 5/18 is equals to 1. When the cos is equals to 1, principal value 0, cos 0. So now we can use a general solution here for the cos 0 general solution. You have to know this general solution for cos theta is equals to 0, theta is equals to 2n pi. Cos theta is equal to 0, general solution 2. ఇక్కడ ఆల్రెడీ n ఉంది కాబట్టి some k let me యూజ్ చేస్తున్నాను. క్వశ్చన్ లో n ఉంది కాబట్టి n యూజ్ చేయదు. 2k pi. This is general solution for cos theta is equal to 0. K is belongs to z కదా. ఇది ట్రిగనోమెట్రీలో మనం యూజ్ చేసే జనరల్ సొల్యూషన్, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో therefore what is our 5n 5/18 is equals to 2k pi. ఇప్పుడు n ఇంటీజర్ కావాలంటే k వాల్యూ 0 1 2 3 లీస్ట్. k మినిమం 5 తీసుకున్నాం అనుకోండి, n ఇంటీజర్ అవుతుంది. ఎందుకంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది.
కే 1 2 3 ఏ తీసుకుని ఎన్ అనేది ఫ్రాక్షన్ వస్తుంది. అందుకనే ఇంటీజర్ అన్నాడు, దట్టు లీస్ట్ అన్నాడు. లీస్ట్ వాల్యూ ఆఫ్ కే తీసుకుంటే 5n pi by 18 is equals to 10 pi. Okay, 5 2's cancel, therefore 5 cancel. N is equals to 18 2's 36 least. n ఇంటీజర్స్ చాలా వస్తాయి కానీ లీస్ట్ వాల్యూ ఆఫ్ n అడిగాడు కాబట్టి దట్టు పాజిటివ్ ఇంటీజర్. ఎందుకంటే n ఈజ్ ఈక్వల్స్ టు లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కేసులో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 36. 36 is given as a third option. Clear? Right. ఇవండి క్వశ్చన్స్ టోటల్ గా 12 13 14 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోస్ థియరము టిఎస్ ఎంసెట్ 2023 లో ఇచ్చిన క్వశ్చన్స్ వన్ షార్ట్ వీడియో చేశాను విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్. I hope I followed this video well. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.